హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఇప్పుడు జాకెట్ కటింగ్ చేస్తున్నాను. అది నేను ఎలా చేస్తాను ఏంది అనేది వీడియో తీసి పెడదాము అనేసి కటింగ్ నేర్చుకోవాలని ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు. మీ కటింగ్ ఎలా ఉంటుందో కటింగ్ ఒకసారి పెట్టవా అని. అందుకనేసి నేను జాకెట్ కటింగ్ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను ఏంటి చూద్దాం. చూడండి, జాకెట్ హోల్డింగ్ ఉంటుంది కదా, ఇటు పక్క చూడండి ఈ విధంగా ఉంటుంది కదా. ఇదైతే క్లాత్ ఇలా పరుచుకోవాలి, ఇట్లా వేసుకోవాలండి. జాకెట్ అయితే మనకు ఎంతైతే క్లాత్ లూజు కొలత తీసుకొని, ఆల్త్ జాకెట్ ఉంటుంది కదా, లూజు కొలత తీసుకొని మనకు ఎంతైతే క్లాత్ కావాలనో అంత మనం ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు మనమైతే జాకెట్ కొలత తీసుకుందాం. లూజ్ అన్నమాట, ఫ్రంట్ కొలత లూజ్ తీసుకుందాం. చూడండి, ఇది ఫ్రంట్ అన్నమాట. ఇక్కడ చంక కుట్టు ఉంటుంది కదా, మనకి చంక కుట్టు కాడి నుంచి ఉక్సులు పట్టీ వరకు, డాట్స్ పట్టీ వరకు తీసుకోవాలి కొలత అయితే. చూడండి, డాట్స్ పట్టీ ఇక్కడి నుంచి చంక వరకు. చంక వరకు నాకైతే 9 ఉందండి నా జాకెట్ కొలత అయితే. నేనైతే 9 తీసుకుంటున్నాను. ఇంకా ఎగస్ట్రా 1 ఇంచి 1.5 ఇంచి ఎగస్ట్రా అయితే పెట్టుకోవచ్చు, మనకు క్లాత్ కావాలి కాబట్టి. నేను ఎందుకైనా మంచిదే ఒక 2 ఇంచులు ఎగస్ట్రానే పెట్టుకుంటానండి క్లాత్ ఉంటే. లేకపోతే 1.5 ఇంచి అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను 2 ఇంచులు అయితే పెడుతున్నా. చూడండి, క్లాత్ మీద ఇలా అయితే పెట్టుకోవాలి మనం. నేనైతే 11 పెట్టానండి, 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకున్నా. బాడీ లూజ్ కొలత అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఫ్రంట్ పొడవు తీసుకుందామండి. ఇది క్రాస్ కటింగ్ కాదండి, మామూలు కటింగే. ఇది మామూలు కటింగే చెప్తున్నాను నేను. చూడండి, జాకెట్ ఇట్లా భుజం కానించి క్రాస్ పట్టీ అంటారులా, మనం అక్కడ వరకు అయితే తీసుకోవాలి కొలత. క్రాస్ బెల్ట్ కానించి భుజం కాడికి ముందు ఫ్రంట్ కొలత తీసుకోవాలి పొడవు. మనకి ఈ పక్క కొద్దిగా చూడండి, మనకి లైన్ కొట్టుకోవాలి ఫస్ట్. కొట్టుకొని ఒక 2 పాదాల మాన 2 పాదము అంటాం కదా మనము, 2 కొద్దిగా మన కుట్టుకు వదులుకోవాలి. చూడండి, కుట్టుకు ఇంత అయితే వదులుకోవాలి పొడవు. క్లాత్ మనకు కావాలి అంతవరకు. పైన కూడా ఒక పాదం ఆయన ఇట్లా కొలత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మడత పెట్టుకుందాం. ఇలా మడుచుకోవాలి జాకెట్ అయితే. చూడండి, మీకు చూపియాలి కదా నేను.
ఎట్లా మర్చుకోవాలి, ఇక్కడ మనం పొడవు ప్రింట్ కొలత తీసుకున్నాం కదా, పొడవు ఇలా పట్టుకొని దానికి స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా ఇలా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ కొలత అన్నమాట. ఇప్పుడు బ్యాక్ వెనక తీసుకున్నాం పొడవు. చూడండి, మనము కింద డాట్స్ పడతాం కదా, ఈపు అన్నమాట. ఇది భుజం కాడించి భుజం కాడ ఇలా పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది డాట్స్, ఈపు డాట్స్ ఆడ పట్టుకొని పొడవు అయితే తీసుకోవాలి. మనకు ఎంత పొడవు కావాలన్నా తీసుకోవాలి. చూడండి, భుజం కాడ ఒక కొద్దిగా కుట్టుకైతే వదులుకోవాలి, ఎగస్ట్రా క్లాత్ అయితే పెట్టుకోవాలి. కింద కూడా మన పట్టీకి ఎగస్ట్రా ఒక 2 ఇంచుల పైన గుడ్డ అయితే కింద వదులుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఇక్కడ వరకు వచ్చింది పొడవు. ఇప్పుడు మనం ఎగస్ట్రా క్లాత్ 2 ఇంచుల వరకు ఇక్కడ వదులుకోవాలి. ఇప్పుడు నాకు కొద్దిగా పొడవు అయితే కావాలి, జాకెట్ ఈపు కిందికి కొద్దిగా పొడవు అయితే కావాలి. అందుకని నేను కొద్దిగా పొడవు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే పొడవు పెట్టుకుంటున్నాను నేను. ఇంకా ఇది ఈడ వరకు జాకెట్ వస్తుంది కిందికి. ఈడ పట్టి తగ్గుతుంది కదా, పట్టి ఇంకొక కొద్దిగా ఇట్లా పెంచుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఈడ లైన్ కొట్టుకోవాలి. ఇది ఈపు పొడవు అన్నమాట. మనకి కరెక్ట్గా పొడవు ఇక్కడికి, ఇది మనం మడుచుకునేదానికి. ఇప్పుడు చంక కొలత తీసుకున్నా. చూడండి, ఇప్పుడు చంక ఈ కాడి నుంచి చంక కొలత తీసుకుందాం. ఇప్పుడు మనం జాకెట్ మనం ఎక్కడికైతే పొడవు పెట్టామో అక్కడి నుంచి కొలసాలి. ఫస్ట్ కొలత ఇక్కడ ఈడికి వచ్చింది మనకు ఫస్ట్ జాకెట్. ఈ నుంచి మనం కొలత పెట్టుకోవాలి. దాంతో పనిలే, మనం పెంచుకున్నాం కదా కొద్దిగా, నేనైతే దాంతో పనిలే. మనం యాడుకుందో జాకెట్ ఆ నుంచే కొలత పెట్టాలి. ఈడ ఎగస్ట్రా పెట్టుకోవాలి కుట్టుకి. ఇప్పుడైతే షోల్డర్ కొలత తీసుకుందాం. షోల్డర్ కొలత వచ్చేసి నాకు 9 ఇంచులు లూజు, టెస్ట్ లూజ్ వచ్చి 9 వచ్చింది. ఇప్పుడు షోల్డర్ కొలత వచ్చేసి నేనైతే 5 ఇంచులు పెట్టుకుంటా. చూడండి, ఐదు ఇంచులు. ఇప్పుడు మనం జాకెట్ తీసుకుందాం. ఇది భుజం ఇలా ఎగస్ట్రా కొద్దిగా మన కుట్లకు క్లాత్ కావాలి కదా, ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఏడా కొద్దిగా వదులుకోవాలి, ఏడా వదులుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనకు లూజు కొలత తీసుకోవాలి. జాకెట్ లూజు కొలత ఎంత అయితే ఉందో, మనకి 9 ఉంది కదా, 9 ఇంచులు అయితే టెస్ట్ లూజు కొలత వచ్చింది. 9 ఇంచులు ఎడబెట్టుకొని ఎడైతే పెట్టుకోవాలి, స్టిక్ కొట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చంక రౌండ్ షేప్ తీసుకోవాలి ఇట్లా.
ఇప్పుడు మనం జాకెట్ చంక కొలత తీసుకోవాలన్నమాట. జాకెట్ పెట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఈడ మనం కుట్టు వదులుకున్నాం కదా, అది వదిలేసి పెట్టి చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఈప్ కొలత అయితే తీసుకుందాం. ఈప్ కొలత, రెండోది వచ్చి ఉక్సులు పట్టి. ఫస్ట్ ఉక్సులు పట్టి తీసుకుందాం. ఒక ఇంచి ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఏడ డాట్స్ అంటే క్రాస్ బిల్ట్ ఉంది కదా, క్రాస్ బిల్ట్ కాడ ఒక లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ నుంచి క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇట్లా లైన్లే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మెడ అన్నమాట. దీన్ని మనం రౌండ్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా, అట్లా రౌండ్ తీయలేని వాళ్ళు ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకొని దాన్ని ఇట్లా ఇచ్చుకోవచ్చు రౌండ్గా. ఇప్పుడు వెనక ఈపు ఎడలపు ఎంత కావాలో క్లాత్ చూసుకుందాం, పెట్టుకుందాం. చూడండి నాకైతే రౌండ్ వెనక ఈపు రౌండ్ అన్నమాట. నా జాకెట్ అయితే ఇక్కడికి వచ్చింది, నేను ఇంతే పెట్టుకుంటా ఒక్కరొక్క కుట్టుకి అంతే. కొలత అయితే అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. జాకెట్ కొలత అది 1కి 2 సార్లు మీరు నేర్చుకోవాలి. ట్రై చేయాలి అంటే చూసి నిదానంగా కట్ చేసుకోండి. అది కట్ చేసిన తర్వాతే ఇది మనము వెనక ఈపు రౌండ్ లైన్ కొట్టుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా కొట్టుకుంటే మనకు రౌండ్ బాగా వస్తుంది అన్నమాట. చూడండి అలా. ఇప్పుడు ఇలా తిప్పుకొని చంక అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ 2 పీసులు అయితే ఇట్లా కట్ చేయాలి పైన, మళ్ళీ కింద మనకు 2 పీసులు ఉంటాయి కదా, అవి కొద్దిగా క్లాత్ వదులుకోవాలి. మనకు సంక ఫ్రీగా తిరగడానికి అన్నమాట ఇది క్లాత్. చూడండి క్లాత్ కొద్దిగా వదిలినా కదా నేను. ఇది అట్లా ఇట్లా మనం కదులుతాం కదా, చంక కదులుతుంది కదా, అది బాగా ఫ్రీగా ఉండడానికి మనకు అది క్లాత్. ఇప్పుడైతే కచ్చా పెట్టుకుందాం. మనం యాడైతే మనకు చూడండి ఇలా ఓకే అండి. జాకెట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెట్టల కటింగ్ చేద్దాం.